సంస్థల ఉద్యోగులను స్థానికులు పట్టుకున్న బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓటర్ లిస్ట్, టీడీపీ కండువాలు, కరపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నిన్న నెల్లూరు ఘటన అనంతరం మళ్ళీ ఇవాళ చూస్తూ ఉన్నాం. ఎన్నికల వేళ అధికార టీడీపీ ప్రలోభాలకు తెరలేపుతోంది. నెల్లూరు టీడీపీ అభ్యర్థి నారాయణ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. నారాయణ విద్యాసంస్థల సిబ్బంది ఓటర్లకు డబ్బులు పంచుతుండగా పట్టుకున్న ఘటనపై ఓవైపు విచారణ కొనసాగుతుండగానే ఈ ఉదయం నెల్లూరు మూలాపేటలో విద్యాసంస్థల సిబ్బంది డబ్బులు పంపిణీ చేస్తూ స్థానికులకు పట్టుపడ్డారు. విషయం తెలుసుకున్న ఈ విషయం పోలీసుల వరకు చేరడంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగినట్టుగా తెలిసింది. నగదు, ఓటర్ల లిస్ట్, టీడీపీ కండువాలు స్వాధీనం చేసుకుని 4 ఉద్యోగులను స్టేషన్కు తరలించారు. అయితే ఈ విషయంపై నారాయణ అనుచరులు గొడవకు దిగారు. నారాయణ గ్రూప్ సంస్థల ప్రతినిధి, నారాయణ ప్రధాన అనుచరుడు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి స్టేషన్లో హంగామా సృష్టించారు. తమ సిబ్బందిని ఏ విధంగా తీసుకొస్తారని పోలీసులపై విరుచుకుపడ్డారు. తమ సిబ్బందిపై వైఎస్ఆర్సీపీ నేతలు దాడి చేసినట్లు ఫిర్యాదిస్తారని, ఈ మేరకు కేసు నమోదు చేయాలని గొడవకు దిగారు. అంతటితో ఆకుండా డీఎస్పీ మురళీకృష్ణ వద్దకు వెళ్లి మరీ తమ వారిని వదిలేయాలని కోరారు. నారాయణ ప్రలోభాలపై ఈసీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల వేళ అధికార టీడీపీ ప్రలోభాలకు తెరలేపుతోంది. నెల్లూరు టీడీపీ అభ్యర్థి నారాయణ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. నారాయణ విద్యాసంస్థల సిబ్బంది ఓటర్లకు డబ్బులు పంచుతుండగా పట్టుకున్న ఘటనపై ఓవైపు విచారణ కొనసాగుతుండగానే ఈ ఉదయం మళ్ళీ నెల్లూరు మూలాపేటలో విద్యాసంస్థల సిబ్బంది డబ్బులు పంపిణీ చేస్తూ స్థానికులకు పట్టుబట్టారు. విషయం పోలీసుల వరకు చేరటంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. నగదు, ఓటర్ల లిస్ట్, టీడీపీ కండువాలు స్వాధీనం చేసుకుని 4 ఉద్యోగులను స్టేషన్కు తరలించారు. అయితే ఈ విషయంపై నారాయణ అనుచరులు గొడవకు దిగారు. నారాయణ గ్రూప్ సంస్థల ప్రతినిధి, నారాయణ ప్రధాన అనుచరుడు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి స్టేషన్లో హంగామా సృష్టించారు. తమ సిబ్బందిని ఏ విధంగా తీసుకొస్తారని పోలీసులపై విరుచుకుపడ్డారు. తమ సిబ్బందిపై వైఎస్ఆర్సీపీ నేతలు దాడి చేసినట్లు ఫిర్యాదిస్తారని, ఈ మేరకు కేసు నమోదు చేయాలని గొడవకు దిగారు. అంతటితో ఆగకుండా డీఎస్పీ మురళీకృష్ణ వద్దకు వెళ్లి మరీ తమ వారిని వదిలేయాలని కోరారు. నారాయణ ప్రలోభాలపై ఈసీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది.